ఆమె రూటే సపరేటు. ఉన్నత స్థాయి అధికారిగా కీలక పోస్టులో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తూ ఉంటారు. గతంలో ఓ మంత్రి విషయంలోనూ వివాదాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత దివ్యాంగులపై మేడం చేసిన కామెంట్స్ రచ్చరచ్చయ్యాయి. ఇప్పుడు కంచె గచ్చిబౌలి ఇష్యూలోనూ మార్కింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్? జస్ట్ వాచ్. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తీరు ఐఏఎస్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాలనలో ఐఏఎస్లు భాగమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నట్టు ఆమె ఇటీవల సోషల్ మీడియాలో వరుసగా పెడుతున్న పోస్టులు, రీట్వీట్లు కలకలం రేపుతున్నాయి. కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూలో మాఫింగ్ ఫోటోను రీట్వీట్ చేసిన స్మితాకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు ఆమె ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. పైగా సర్కార్ చర్యలను తప్పుపట్టేలా ఉన్న మరో 2-3 పోస్టులను తాజాగా స్మితా సబర్వాల్ రీట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సర్కార్ సీరియస్ గా ఉంది. దీంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్, రీట్వీట్ చేసిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఉన్నారు. అధికారుల్లో ఒక్క స్మితా సబర్వాల్ తప్ప మిగిలిన వారెవరూ ఆ ఇష్యూ జోలికి పోలేదు. స్మితా ప్రస్తుతం ప్రభుత్వంలో యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మితా రీట్వీట్ చేశారు. అది కంచె గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్లుగా సృష్టించిన మార్ఫింగ్ ఫోటో కావడంతో కలకలం రేగింది. మార్ఫింగ్ ఫోటోల ఇష్యూలో పోలీసులు కేసుల నమోదు మొదలు కాగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి మార్ఫింగ్ ఫోటోలను తొలగించారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మాత్రం ట్విట్టర్ ఖాతా నుంచి మార్ఫింగ్ ఫోటోను తొలగించలేదు. దీంతో కంచె గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 11న ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీనికి నేరుగా ఎక్కడా స్పందించని స్మిత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్న మరో 3 ఎక్స్పోస్ట్లను తాజాగా రీట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా? ఇది దేనికి సంకేతం అంటూ ఓ 2 మహిళలు పెట్టిన పోస్టులతో పాటు కంచె గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలను పునరుద్ధరించాలనే ప్లాన్తో రండి, లేదంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉన్న లైవ్ లా పోస్టులను కూడా స్మిత రీట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి 2 పోస్టుల్లో ఎప్పట్లాగే ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు ఎక్స్ లో పోస్ట్ చేసినందుకు ఈ నెల 11న స్మితాకు గచ్చిబౌలి పోలీసులు BNS 179 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. రీపోస్ట్ చేసిన ఫోటోలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో చెప్పారు. 2 రోజుల క్రితం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా అటెండ్ కాలేదు. దీంతో మరోసారి ఇలాంటి పోస్టులే పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటన్న చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ సెక్రటరీగా స్మిత కీ రోల్ పోషించారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులను పర్యవేక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ ఆఫీసర్లంతా వచ్చి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లినా స్మిత మాత్రం చాలా రోజులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఫినాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. మేలో హైదరాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల బాధ్యతలను పూర్తిగా స్మితానే చూసేలా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి టైంలో ఆమె వ్యవహార శైలి, సోషల్ మీడియా పోస్టులు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.